వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పైథాన్లోని వైల్ లూప్ గురించి తెలుసుకుందాం. పర్పస్ ఆఫ్ యూజింగ్ వైల్ లూప్. వైల్ లూప్ని యూజ్ చేయడానికి పర్పస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిపీట్ ఆర్ ఇటరేట్ స్టేట్మెంట్స్. వైల్ లూప్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మోర్ దాన్ వన్ టైం మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికోసం వైల్ లూప్ని యూజ్ చేస్తాం. మనం వైల్ లూప్ని యూజ్ చేసినప్పుడు ఇది ఎనీ టైం ఇటరేట్ అవుతుందంటే కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు రిపీట్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ షుడ్ బి స్పెసిఫైడ్. ఇనీషియల్గా వైల్ లూప్ని యూజ్ చేసేటప్పుడు ఒక కండిషన్ మెన్షన్ చేసి ఉంటాం. ఒకసారి ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్లో మెన్షన్ చేసిన వేరియబుల్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అవ్వాలి, లేదంటే ఇన్ఫైనైట్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు అల్గారిథం చూద్దాం. ఇనీషియల్గా వైల్ లూప్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలంటే వైల్ కండిషన్ని చెకింగ్ చేయాలి. ఆ చెకింగ్ చేసిన కండిషన్ ట్రూ అయితే వైల్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ దెన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఆ కండిషన్ని చెకింగ్ చేయాలి. ట్రూ అయితే మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇలా మనం వైల్ లూప్కి ఇచ్చిన కండిషన్ ట్రూ అయినంత వరకు ఆ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. వైల్ కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అవుతుందో అప్పుడు ఆ వైల్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాకుండా రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. వైల్ బ్లాక్ను మనం క్రియేట్ చేసేటప్పుడు వైల్ కీవర్డ్తో క్రియేట్ చేస్తాం. తర్వాత కండిషన్ని మెన్షన్ చేయాలి. కండిషన్ అయిపోగానే ఇక్కడ కనిపిస్తుంది కదా కోలన్, దాన్ని మెన్షన్ చేయాలి, లేదంటే మనకి ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఈ కోలన్ స్పెసిఫై చేసిన తర్వాత వైల్ బ్లాక్లో ఉన్న అన్ని స్టేట్మెంట్స్ ఒక ట్యాబ్ స్పేస్ని మెయింటైన్ చేయాలి. ఈ ట్యాబ్ స్పేస్ని ఎందుకు మెయింటైన్ చేయాలంటే ఇక్కడ ఏవైతే ట్యాబ్ స్పేస్ మెయింటైన్ చేసి ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ అన్నీ వైల్ బ్లాక్ స్టేట్మెంట్స్గా కన్సిడర్ అవుతాయి. ఇక్కడ కండిషన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరగాలి. ఈ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరగకపోతే వైల్ లూప్ అన్నది ఇన్ఫైనైట్ లూప్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇనీషియల్గా ప్రోగ్రామింగ్ తెలుగు టెక్ అని ప్రింట్ చేస్తున్నాను. మనం ప్రింట్ చేస్తే ఈ స్టేట్మెంట్ అనేది ఓన్లీ వన్ టైం ఎగ్జిక్యూట్ అయింది. అగైన్ సెకండ్ టైం కూడా ప్రోగ్రామింగ్ తెలుగు టెక్ అని ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేశాను. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనం 2 టైమ్స్ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసాం కాబట్టి 2 టైమ్స్ ప్రోగ్రామింగ్ తెలుగు టెక్ అని ప్రింట్ అయింది. బట్ మనం 100 ఆర్ 1000 టైమ్స్ కొన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు సో ఈ సిచ్యువేషన్స్లో వైల్ స్టేట్మెంట్స్ మనకి యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఇప్పుడు వైల్ లూప్ని యూజ్ చేద్దాం. మనం వైల్ లూప్ని యూజ్ చేయాలంటే వైల్ అనే కీవర్డ్తో మనం వైల్ కండిషన్ని క్రియేట్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామింగ్ తెలుగు టెక్ అనే స్ట్రింగ్ మనకి 100 టైమ్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 అని మెన్షన్ చేశాను. కండిషన్ తర్వాత మనకి కోలన్ స్పెసిఫై చేయాలి. కోలన్ స్పెసిఫై చేయకపోతే ఇండెంటేషన్ ఎర్రర్ అని మనకి డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత వైల్ బ్లాక్లో ఏ స్టేట్మెంట్స్ అయితే మనం మెన్షన్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ అన్నిటినీ ఒక ట్యాబ్ స్పేస్ మెయింటైన్ చేసేట్టుగా మనం అరేంజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ తెలుగు టెక్ అనే స్ట్రింగ్ని 100 టైమ్స్ మనం ప్రింట్ చేయాలి కాబట్టి ఈ స్టేట్మెంట్ ట్యాబ్ స్పేస్ మెయింటైన్ చేయాలి. కండిషన్ యొక్క వాల్యూ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అవ్వాలి. అంటే మనం ఇక్కడ ఐ వాల్యూ తీసుకున్నాం కదా, ఆ ఐ వాల్యూ ఇంక్రీజ్ అయినా అవ్వాలి ఆర్ డిక్రీజ్ అయినా అవ్వాలి. ఇప్పుడు ఐ వాల్యూని ఇంక్రీజ్ చేద్దాం. I ఈక్వల్స్ టు I ప్లస్ 1. ఇప్పుడు వైల్ బ్లాక్ మనకు కంప్లీట్గా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఐ వాల్యూని ఇనిషియల్గా మనం ఇంకా స్పెసిఫై చేయలేదు. సో దానికోసం I ఈక్వల్స్ టు 1 అని అసైన్ చేశాను. ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ని అండర్స్టాండ్ చేస్తే ఐ వాల్యూ ఇనిషియల్గా 1 ఉన్నది అండ్ కండిషన్ చెకింగ్ చేస్తుంది. వైల్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100, ఐ వాల్యూ 100 కన్నా తక్కువగా ఉందా లేదా అని కండిషన్ చెకింగ్ చేస్తుంది. సో ట్రూ కాబట్టి మనం వైల్ బ్లాక్లో ఏవైతే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు I బికమ్స్ I ప్లస్ 1 అంటే I ఈక్వల్స్ టు అంటే ఐ వాల్యూ 2గా ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ వైల్ కండిషన్ చెకింగ్ చేస్తుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 ట్రూ కాబట్టి ప్రోగ్రామింగ్ తెలుగు టెక్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు I బికమ్స్ I ప్లస్ 1, నౌ ఐ వాల్యూ 3గా ఇంక్రిమెంట్ అవుతుంది. ఇలా కండిషన్ చెకింగ్ చేస్తూ ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు వైల్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు రన్ చేస్తే వైల్ లూప్లో మనం ప్రోగ్రామింగ్ తెలుగు టెక్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాం కదా,
ఈ స్ట్రింగ్ అన్నది ఇప్పుడు 100 టైమ్స్ ప్రింట్ అయింది. సో వైల్ లూప్ మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మోర్ దెన్ వన్ టైమ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు 1-100 మధ్యలో ఉన్న నంబర్స్ అన్నీ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఐ వాల్యూ ఇనీషియల్‌గా 1గా ఉంది. కండిషన్ చెకింగ్ చేస్తే 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 ట్రూ కాబట్టి ఐ వాల్యూ 1గా ఇప్పుడు ప్రింట్ అవుతుంది. నౌ ఐ బికమ్స్ ఐ ప్లస్ 1. ఐ వాల్యూ ఇప్పుడు 2గా ఇంక్రిమెంట్ అయింది. అండ్ దెన్ ఐ వాల్యూ మళ్ళీ వైల్ కండిషన్‌లో చెకింగ్ చేస్తుంది. ఇప్పుడు 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 కండిషన్ ట్రూ కాబట్టి ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ 2గా ప్రింట్ అవుతుంది. నౌ ఐ బికమ్స్ ఐ ప్లస్ 1. ఐ వాల్యూ ఇప్పుడు 3గా అసైన్ అవుతుంది. ఇలా ఈ కండిషన్ చెకింగ్ చేస్తూ అప్ టు ఫాల్స్ అయ్యేంత వరకు వైల్ బ్లాక్‌లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు రన్ చేస్తే మనకి 1 నుంచి 100 మధ్యలో ఏవైతే నంబర్స్ ఉన్నాయో ఆ నంబర్స్ అన్నీ ప్రింట్ అయ్యాయి. ఇదే ప్రోగ్రామ్‌ని యూజ్ చేసి ఈవెన్ నంబర్స్‌ని అండ్ ఆడ్ నంబర్స్‌ని ఎలా ప్రింట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో దీనికోసం ఇఫ్ కండిషన్‌ని యూజ్ చేద్దాం. ఇఫ్ i మోడ్యులస్ 2 ఈక్వల్స్ టు 0 దెన్ ప్రింట్ i. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే i మోడ్యులస్ 2 వాల్యూ 0 అయితే ఆ వాల్యూని మనం ప్రింట్ చేయాలి. అంటే 2తో ఏవైతే వాల్యూస్ కంప్లీట్‌గా డివైడ్ అవుతాయో ఆ నంబర్స్ అన్నీ ప్రింట్ చేయాలి. 2తో పర్ఫెక్ట్‌గా డివైడ్ అయ్యే వాల్యూస్ ఏంటంటే 2, 4, 6, 8, 10 ఇలా ఈవెన్ నంబర్స్ అన్నీ 2తో పర్ఫెక్ట్‌గా డివైడ్ అవుతాయి. ఇఫ్ కండిషన్ యూజ్ చేసేటప్పుడు వైల్ లూప్ లాగే కండిషన్ తర్వాత కోలన్ స్పెసిఫై చేయాలి. అండ్ ఇఫ్ బ్లాక్‌లో ఏవైతే స్టేట్మెంట్స్ స్పెసిఫై చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ అన్నిటికీ ఇండెంటేషన్ మనం అరేంజ్ చేయాలి. అంటే ట్యాబ్ స్పేస్‌ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు రన్ చేస్తే 2, 4, 6, 8 ఇలా 100 లోపల ఏవైతే ఈవెన్ నంబర్స్ ఉన్నాయో ఆ నంబర్స్ అన్నీ ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు ఆడ్ నంబర్స్‌ని ప్రింట్ చేద్దాం. ఇఫ్ i మోడ్యులస్ 2 నాట్ ఈక్వల్స్ టు 0 దెన్ ప్రింట్ i మోడ్యులస్ 2 వాల్యూ 0కి ఈక్వల్ కాకపోతే ఆ వాల్యూని ప్రింట్ చేయాలి. అంటే ఏవైతే నంబర్స్ 2తో కంప్లీట్‌గా డివైడ్ కావో ఆ నంబర్స్‌ని మనం ప్రింట్ చేయాలి. 2తో డివైడ్ కాని నంబర్స్ అంటే 1, 3, 5, 7 ఇలా అప్ టు 99 వరకు ప్రింట్ అవుతాయి. ఇప్పుడు రన్ చేస్తే మనకి 1, 3, 5, 7, 9, 11, 13 ఇలా ఆడ్ నంబర్స్ అన్నీ అప్ టు 99 వరకు ప్రింట్ అయ్యాయి. సో ఇలా ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని మోర్ దెన్ వన్ టైమ్ మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆ సిట్యుయేషన్స్‌లో వైల్ లూప్‌ని యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ వైల్ లూప్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.